ఈ మాట చెప్పాక అంటున్నాడు, ఒక్క మాట జంజాల పాపయ్య శాస్త్రి గారి మాటల్లో వినండి బావా. అయినవి సంధి సంబరములు ఆయుధములు ధరింపుడయ్యా. ఇక నుంచి కరుణశ్రీ గారి సాహిత్యాన్ని కూడా మనం సేకరిస్తున్నాం, స్వీకరిస్తున్నాం. ఎప్పటికి తగినదప్పుడు చెప్పుకోవాలి కదా, లేకపోతే వారి అభిమానులు బాధపడరా మా గురువుగారి పద్యాలు చెప్పలేదని. ఇది ప్రపంచమంతా వ్యాపించేయండి. కాఫీ హోటల్లో పాడుకున్నారు కరుణశ్రీ గారి పద్యాలు. ఎంత అదృష్టవంతమైనది జాతి. అయినవి సంధి సంబరములు ఆయుధములు ధరింపుడయ్య. దాపైనది వీరభారత మహారణ రంగము, దాపైనది వీరభారత మహారణ రంగము. సర్వదా వృధాయైనవి సంప్రదింపులు, సర్వదా వృధాయైనవి సంప్రదింపులు. తథాస్తు జయాపజయములేవి ఎట్లయినను, తథాస్తు జయాపజయములేవి ఎట్లయినను. మీవి వారివి గుణాగుణముల్ గ్రహించిరందరు. జయాపజయములేవి ఎట్లయినను మీవి వారివి గుణాగుణముల్ గ్రహించిరందరు. అయింది సంబరం. సంబడం అంటారా, అదే చెబుతున్నాడు. అదే మాట కరుణశ్రీ గారు వాడారు. ఈ పద్యానికి తిరుపతి వెంకట కవుల పద్యం ప్రేరణ. అయినను పోయిరా వలయు హస్తినకు అచ్చట సంధి మాట ఎట్లయినను మీవి వారివి బలాబలముల్ని గ్రహింపవచ్చు అని వారు రాసిన దానికి పోటీ అయినవి సంధి సంబరములు. అయినను పోయిరా వలయు అని వారు రాస్తే వెళ్ళొచ్చాం, అయిందిగా. మొగుడు వద్దన్నందుకు మంగళగిరి జాతరకి వెళ్ళినందుకు ఇలాగే అవ్వాలి, ఇలాగే అవ్వాలని అయింది నాయన. నాకు అయింది, మీకు అయింది. నన్ను తాళతో కట్టేశారు కూడా. మా అమ్మ ఎప్పుడో చిన్నప్పుడు రోడ్డు దగ్గర కట్టేసింది. మళ్ళీ మధ్యలో కట్టిన వాళ్ళు ఎవరు లేరు. వీడు ఒకడు దొరికాడు నాకు. అయినవి సంధి సంబరములు ఆయుధములు ధరింపుడయ్య. దాపైనది వీరభారత మహారణ రంగము. కరుణశ్రీ గారి పద్యాలకు అర్థాలు చెప్పక్కల. ఇవి హాయిగా ద్రాక్షాపాకం, ద్రాక్షపండు చేతిలో పెట్టారు, ఆప్ అంటావు. తొక్క ఉరిస్తే కుదరదు, తొక్కతో సహా తినాలి. వీలైతే గింజద్దన్నా దోషం లేదు. ఆయన పద్యాలు అలాగే ఉంటాయి, ద్రాక్షాపాకం. దాపైనది వీరభారత మహారణ రంగము. ఇక వీరభారత రంగం రణరంగం వచ్చేసింది. ఇక ఏం చేసినా ఉపయోగం లేదు. సర్వదా వృధా అయినవి సంప్రదింపులు. అన్ని రకాల సంప్రదింపులు. ఇటు ద్రౌపద పురోహితుడిని పంపించాం, వాళ్ళేదో సంజయుడిని పంపారు, నేను వెళ్ళాను, అన్నీ అయినైనా వృధా అయిపోయినాయి. కర్ణుడి దగ్గరికి వెళ్ళిన విషయం ఒకటే చెప్పాలి, ధర్మరాజుకు తెలిస్తే ప్రమాదం కాబట్టి. తథాస్తు మధ్యలో ఆశీస్సు, నాటకీయత. అంటే ఏం కంగారు పడకండి నేనున్నా. అది అభివందనకంటే ధర్మరాజు యుద్ధమే 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 అనగానే అనేక రకాల గుర్తొస్తాయి. ఇంకా ఇప్పుడు ఇదివరకు శాంతి సామరస్యం, ఇప్పుడు భయం వేస్తుంది. సహజం. ఒక అర్జునుడు భీముడికి తప్పితే కొంతమందికి భయం వేస్తుంది, తప్పదు. ధర్మరాజుకి ముఖ్యంగా అనిపిస్తుంది ఆయనకి, ఏమిటి తప్పదా అంతే. ఇప్పుడు ఉద్యోగం వదిలేయాల్సిన పరిస్థితి వచ్చిందండి. వదిలేసే వరకు మనం కొంత ధైర్యంగా ఉండి వదిలేస్తాం ఏంటటా అని మాట్లాడతాం. ఖచ్చితంగా ఇంకా వదిలేయాల్సిన క్షణం వచ్చినప్పుడు ఒక క్షణం చెమట పడుతుంది. ఏమో 70,000 రూపాయల ఉద్యోగం మళ్ళీ వస్తుందో రాదు అని అనిపిస్తుంది. అదే భావన. వీరభారత మహారణ రంగము సర్వదా వృధాయైనవి సంప్రదింపులు. తథాస్తు. ఆ తథాస్తు అనేది ధర్మరాజుకు కలిగిన భయాన్ని పోగొట్టే ప్రయత్నం. జయాపజయములు ఏవి ఎట్లయినను మీవి వారివి బలాబలములు గ్రహించిరందరు. మీ గుణాగుణములు, మీరు చాలా మంచివాళ్ళని 5 ఊళ్ళు అడిగినా వాడు ఇవ్వలేదని దుర్మార్గుడుగా వాడు బయటపడ్డాడు మీడియా వారిలో. సన్మార్గులుగా మనం బయటపడ్డాం అంటే ధర్మరాజు అన్నాడు, బావా అలా సారాంశం చెప్పేస్తే అలాగా, ఒక్కసారి ఎవరేమన్నారో చెప్పవయ్యా అంటే ఏమిటి చెప్పేది? ఇమ్మన్నాడు 5 ఊళ్ళు భీష్ముడు, గురుండేదో విధిన్ సంధి కానిమ్మన్నాడు, విచిత్ర వీర్య తనయుండు ఎలా విరోధము పోనిమ్మన్నాడు. అరగంట కర్ణుని మొగం వీక్షించి పొందేమి పోపమన్నాడు సుయోధనుండు, అనుగుతమ్ముల్ రొమ్ములు బింపగన్. మొగ అంటే మోగవాడి పద్యాలు. కరుణశ్రీకి పాలతో కాళ్ళు గడికి పాదాభివందనం చేయాలి మనం. జాతి జ్ఞానపీఠం తెప్పించుకోలేకపోయాం. ఈ అసమర్థ జాతిని క్షమించు తండ్రి. పుట్టపర్తి వారికి, కరుణశ్రీకి, కడుపు తరుక్కుపోయే అంశం గుంటూరు శేషేంద్ర శర్మ గారికి, మధురాపంతుల వారికి, ఇలాంటి మహానుభావులకి మనం తెప్పించుకోలేకపోయాం. కాళోజీ ఇలాంటి వాళ్ళకి మనకి జ్ఞానపీఠాలు తెప్పించుకోలేకపోయామంటే ఈ అసమర్థ జాతిని వీరు క్షమింతురుగాక. మా అసూయలు, మా ద్వేషాలు, మా పొరపొచ్చాలు, మా గొడవలు, ఒక్కోసారి మా క్రియాహీనతలు ఏదైనా కానీ మా జాతి ఇంతేనైనా క్షమించండి. ఇమ్మన్నాడు 5 ఊళ్ళు భీష్ముడు. సారాంశప్రాయంగా చెబుతున్నాడు. భీష్ముడు 5 ఊళ్ళు ఇచ్చేయడు, ఎందుకయ్యా అంత గొడవ అన్నాడండి. గురుండేదో విధిన్ సంధి కానిమ్మన్నాడు. ద్రోణాచార్యుడు ఏదో రకంగా సంధి చేసుకోండి, అయినా పెద్ద వయసులో మాకు యుద్ధం ఎందుకు తెచ్చిపెడతారన్నాడు. విచిత్ర వీర్యత నయుండు ధృతరాష్ట్రుడు ఎలా విరోధము పోనిమ్మన్నాడు.
ఎందుకయ్యా అనవసరపు గొడవ, పోనీయండి అని ఆయన కూడా ఆమోదముద్ర వేశాడు. అప్పుడు అరగంట కన్ను నిమొగం వీక్షించి, ఒక్కసారి దుర్యోధనుడు మాత్రం ఎంతమంది మాటలు విని అరగంట అంటే అరగనుతో ఆయనలో చూశాడు. అంటే ఈ భీష్ముడి మాట, ద్రోణాచార్యుల మాట, ధృతరాష్ట్రుడి మాట ఆయనకి లెక్కలేదు. ఒకసారి ఇలా చూశాడు. ఇలా చూసి కన్ను నిమొగం వీక్షించి, అంటే కర్ణుడు కూడా ఇచ్చేసేయంటే ఇక ఇచ్చేసేవాడు. ఆ రకంగా కర్ణుడు కీలకం. కర్ణుడు ఎలా ఆలోచిస్తాడు? దుర్యోధనుడికి ఇష్టం లేని మాట నేను ఎందుకన్నారు, వాడికి ఇష్టమైనా సరే అండు ఇదో దౌర్భాగ్యం, ఆయనకి ఇష్టం లేదు నేను ఎందుకన్నా, ఆయనకి యుద్ధం ఇష్టం అంతే. అంటే యుద్ధం కూడా కర్ణుడి కంటే దుర్యోధనుడికే ఇష్టం. ఈయన ఇష్టం ప్రకారం ఆయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడిన ప్రకారం ఈయన చేస్తాడు. వెరసేమైంది, ఈయన ఇష్టమే అయింది. అందుకని ఒక్కసారి అరగంటతో అలా చూశాట, ఎవరికి తెలియకుండా. పొందేమి పొమ్మన్నాడు సుయోధనుండు అనుగుదమ్ముల్ రొమ్ములు బింపగన్. జయ హో సోదరా అని అందరూ మొత్తం 99 మంది వచ్చి రొమ్ములు ఉబ్బించి జబ్బల మీద కొట్టుకుని జబ్బ జరిచి మాట్లాడారు. ఇందులోనే ఈ అరగంట కన్నుని మొగం వీక్షించి అన్న దాంట్లో చలోక్తుంది. 23:30 గంటల్లో ఆ విషయం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.